జనంలున్న కష్టాల నుంచి పార్టీలు పుట్టాలి. వాళ్ళ తన్లాటలు తీర్చేదానికి ఆ పార్టీ కొట్లాడాలి. అంతేగాని మతం పేరుతోని, కులం పేరుతోని పార్టీలు పుడితే కొట్లాటలు, తన్నులాటలు, సంపుకునుడే ఉంటది అని మేధావులు మాట్లాడుతుండేది. వాళ్ళు అట్లా అంటుంటే ఏ ఏమో తియ్యి ఆ మతాలేంది పార్టీలేంది అనుకునేదాన్ని నేను. కానీ ఇప్పుడు అర్థమైంది నాకు అట్లా వాళ్ళు ఎందుకంటారో. ఇగో గీడ చూడుండ్రి సొంత పార్టీ కార్యకర్తను ఎసొంటి కొట్టుడు కొట్టిండ్రో బీజేపీ పార్టోళ్ళు. అయ్యయ్యో ఎంత ఘోరం ఎంత పాపమో చూడుండ్రి. ఒక్కరిని పట్టుకొని 100 మంది కొడుతుంటే ఆపేటోళ్ళే లేకుండా అయినరు. అక్కడున్న 2 పోలీసులు చూసుకుంటున్నారే తప్ప ఎవ్వలని ఏమనలేకపోతున్నారు. అగ చూడుండ్రి కొద్దిగా కూడా కనికరం లేకుండా పిడి గుద్దులు గుద్దుతున్నారు, కింద పడేసి కాళ్లతో దొక్కుతున్నారు. ఆడోళ్ళు చెవులతో నినలేని బూతులు తిడుతున్నారు, ఇంకొందరు చెప్పుల దండలు మెడలేస్తున్నారు. గింత ఘోరమా, గింత వికృతమా, గింత అరాచకమా? మతం తలకెక్కితే మెదడు మోకాళ్ళకు జారుతుందని కారల్ మార్క్స్ చెప్పింది నిజమే అనిపిస్తున్నది ఇది చూస్తుంటే. పొద్దున లేస్తే సనాతన ధర్మాన్ని రక్షించాలి అని చిత్రగుప్త అనే యూట్యూబ్ ఛానల్లా వీడియోలు చేస్తాడట గిరీష్ అనే గీ మనిషి. అట్లనే బీజేపీ కార్యకర్తగా కూడా పని చేసిండట. అయితే ఈ నడుమ బీజేపీ పార్టీలో 2 గుంపులుగా విడిపోయి ఒకలంటే ఇంకొకలకు వాడకుండా అయినరట. ఆ వర్గ పోరుల కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడిండట గీ గిరీష్ అనే మనిషి. దానికి కోపం వచ్చిన పార్టీ పెద్దలు ఈ గిరీష్ ను పార్టీల నుంచి తీసేసిండ్రట. ఇంకేమున్నది, తర్వాత ఇంకింత ఎక్కువనే పార్టీ లీడర్లు చేస్తున్న తప్పులు వరుస పెట్టి చెప్పుడు మొదలు పెట్టిండట. బండి సంజయ్ కార్యకర్తలను లెక్క చేస్తలేడు, వాళ్ళ బాధలు పట్టించుకుంటలేడు, వాళ్ళ ఎదుగుదల గురించి ఆలోచన చేస్తలేడు. తను కూడా ఓ సామాన్య కార్యకర్త నుంచే ఎదిగినోడు కదా, ఎందుకు వాళ్ళని ప్రోత్సహిస్తలేడు అని కేంద్ర సహాయ మంత్రి మీద పొట్టు మాట్లాడిండట. ఇంకేమున్నది, బండి సంజయ్ అంటే బాగా ఇష్టం ఉన్నోళ్ళు ఇగో గిట్ల గిరీష్ అన్న మీద దాడి చేసిండ్రు. చూడుండ్రి పోలీస్ జీపు లైట్ ఎక్కిస్తే అటుపక్క డోర్ తీసి ఎట్లా కొడుతున్నారో. ఆడోళ్ళు మొగోళ్ళు ఎవ్వలాగుతలేరు. ఏమన్నంటే ధర్మం కోసం సత్యం కోసం ఏమైనా చేస్తామన్నట్టు కొట్టిండ్రు. అయితే గి గిరీష్ కూడా యూట్యూబ్ లో ధర్మం కోసం ఏమైనా చెయ్యాలి అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడేటోడు. మోడీ లీటర్ పెట్రోల్ 500 చేసినా కొంటాం అనేటోడు. దేవుని పేరుతోని ఎవరన్నా పాటలు పాడినా వాళ్ళకు ఫోన్లు చేసి లైవ్లు అనేది ఇట్టేటోడు. అంతు చూస్తాం ఆట ఆడుకుంటాం అనేటోడు. అప్పుడు ఈ గిరీష్ మనిషి అన్న మాటలే ఇప్పుడు వీళ్ళు పాటిస్తుర్రు. ఒక్కసారి మతం పేరుతో చెప్పే మాటలు చెవులకెక్కితే ఎవ్వల మాట ఈనాడు మనిషి అన్నట్టే ఉన్నది ఎవరం. కాబట్టి వీళ్ళ కొట్లాటలు చూస్తుంటే రేపు ఇసొంటి దాడులు కామన్ అయ్యేటట్టే ఉన్నాయి తెలంగాణలో అంటుర్రు. ఈ దాడిని చూసిన జనాలు ఇప్పుడు